Bandla Sudarshanrao, Khammam, Telangana. Since 3 years, patient is suffering from GRD. To improve him, we are going to explain to the patients. So many patients are there. GRD and what is GRD? GRD అనేది తీవ్రమైన దీర్ఘకాల పరిస్థితి. ఇందులో ఒక కడుపు యొక్క ఆమ్లం మరియు ఇతర విషయాలు మీ ఆహార నాళంలో తిరిగి వచ్చాయి. ఇది అనేక లక్షణాలను అందులో హృదయ గలనం, ఛాతీ నొప్పి, గొంతు నొప్పి మరియు ఎన్నో కారణాలు కావచ్చు. చికిత్స లేకపోతే నిరంతరం ఆమ్ల మీ ఆహార నాళానికి హాని చేస్తుంది మరియు ఇతర తీవ్రమైన పరిస్థితులు కూడా కలిగించవచ్చు. జీఆర్డి అనే అనేక మందుల ద్వారా నిర్వహించవచ్చు. అందులో యాంటాసిడ్స్ మరియు ప్రోటాన్ పంప్ ఇన్హిబిటార్స్ ఉంటాయి. ఈ మందులు అదనంగా రోజువారీ అలవాట్లో కొన్ని మార్పులు చేసి వ్యక్తి తన జీవితాన్ని కొంచెం సులభతరంగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ మార్పులను మీకు చెప్తాను. ది ఫుడ్ జీఆర్డి బాధపడుతున్న వ్యక్తి కావడం వల్ల మీరు చేయవలసిన పెద్ద మార్పు ఏమిటంటే మీరు ఏమి తినాలి మరియు ఎప్పుడు తినాలి నియంత్రించడం. తరచుగా భోజనం చేయడానికి ప్రయత్నించండి. స్మాల్ క్వాంటిటీస్ ఎందుకంటే మీరు ఎక్కువగా తింటే లేదా మీరు పొట్ట నింపితే ఇది ఆమ్ల రిఫ్లెక్స్ ఉత్పత్తిని పెంచవచ్చు. మీరు కొన్ని రకాల ఫుడ్స్ కుడ్ బి డిస్టెన్స్ ఫ్రమ్ యూ. ఇవి ఆయిల్స్ అండ్ ఫుడ్, మసాలా, కాఫీ, టీ, ఆల్కహాల్ అండ్ కార్బోహైడ్రేట్ పానీయములు. మీ ఆమ్లతను ప్రేరేపించే ఆహారాలను గమనించండి మరియు వాటిని దూరంగా ఉంచండి. సెకండ్, ఉన్న తర్వాత ఇమీడియట్ ఆఫ్టర్ ఫుడ్ కొంచెం నడవాలి. దట్ మీన్స్ తినిన వెంటనే పడటానికి లేదా నిద్రపోవడానికి ముందు 2 to 3 hours విరామం ఉంచండి. థర్డ్, తినిన తర్వాత వ్యాయామం చేయకండి. తినిన వెంటనే భారంగా వ్యాయామం చేయవద్దు. మీరు నడవచ్చు వంటి వ్యాయామాలను చేయకండి. మీరు వాలితే కడుపులోని ఆమ్లం ఆహార నాళంలోకి రావచ్చు. ఫోర్త్, ఎత్తుగా పడుకోండి. మీరు పడుకునేటప్పుడు మీ కాళ్ళ స్థాయికి 6 to 8 అంగుళాలు ఎత్తులో ఉంచే ప్రయత్నం చేయండి. మీరు అదనపు మందమైన తలరూపులను లేదా వెజ్ తలరూపులను ఉపయోగించుకోవచ్చు. అనేక తలరూపులను పూజ చేయడం మంచిది కాదు, ఎందుకంటే అవి సరైన మద్దతు ఉండవు. దానివల్ల జీఆర్డి సిమ్టమ్స్ ఎక్కువ కావచ్చు. ఫిఫ్త్, భారాన్ని తగ్గించండి. మీ వద్ద అధిక కడుపు కొవ్వు ఉంటే అది మీ కడుపు మీద అదనపు ఒత్తిడి పెడుతుంది. ఇది కడుపులోని పేశీలపై ప్రభావం చూపించి ఆమ్ల రిఫ్లక్స్ కలిగించవచ్చు. బరువు తగ్గడం జీఆర్డి లక్షణాలు తగ్గించడంలో సహాయపడుతుంది. 6, సిగరెట్ విత్ నికోటిన్ మీ కడుపు పేశీలను ప్రభావం చూపించి వాటిని బలహీనం చేస్తుంది. ఇది కడుపులో ఆమ్ల ఉత్పత్తిని కూడా పెంచుతుంది. 7, నిల్వ నడకం ద్వారా కడుపులో ఒత్తిడిని తగ్గించడంలో. ఇది ఆమ్ల రిఫ్లెక్స్ మరియు హృదయ గులాన్ని తగ్గించగలదు. ప్రస్తుత మందులను సమీక్షించండి. మీరు ఎలాంటి ఆరోగ్య సమస్యకు మందులు తీసుకుంటున్నారో మీ డాక్టర్తో చర్చించి జీఆర్డి లక్షణాలు కలిగించాలని చూడండి. కొన్ని మందులు, ఉదాహరణకు మహిళల కోసం ఇస్తున్న ఈస్ట్రోజన్ మాత్రలు, ఆత్మహత్య నిరోధకులు మరియు నొప్పి నివారకాలు మీ కడుపు మరియు ఆహార నాళంలో ఉన్న పేశీలపై ప్రభావం చూపించండి. ఈ సులభమైన మార్పును మీ దైనందిన జీవితంలో చేర్చడం ద్వారా మీ జీఆర్డి కారణంగా మీకు అనుభవించే అసౌకర్యాన్ని తగ్గించుకోవచ్చు. దీస్ ఆర్ ది థింగ్స్ వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ టు ది పేషెంట్స్, ఎవ్రీ పేషెంట్. మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ చాలామంది జీఆర్డి పేషెంట్స్ ఉంటారు. మేము జనరల్గా మీరు చెప్పినవన్నీ వాళ్ళకి 8 points జనరల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. దే ఆర్ గివింగ్ ఆల్ ది థింగ్స్ వాట్ పేషెంట్ నీడ్స్. దే విల్ ఎక్స్ప్లెయిన్ టు ది పేషెంట్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. We collected 10 patients before the representatives, 5 to 10. Then we asked them to follow these things. All the drugs also, I know about Omage D and Librax I am writing since 40 years. They know all the company people. And antacid also, new antacid is come. That is from your laboratories. And Omage and that combination also good. Already I am using. And Librax also for irritable bowel syndrome. I am using the irritable bowel syndrome Librax. It's a good thing. I am very happy to explain all the things to the patients. And this representative is also good for me.
What else you want? You can ask me questions. I will answer for it.